Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల వర్సెస్ సునీత మెసేజ్ల యుద్ధం. రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు, అంతా అనుకున్నట్టే జరగాలని రూల్ ఏమీ ఉండదు. కాబట్టి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, చేసిన కామెంట్లన్నీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతాయని చెప్పలేం. ఈ విషయమే ఇప్పుడు వైఎస్ కుటుంబంలోని ఆడపడుచుల మధ్య వివాదానికి దారితీసినట్టు తెలుస్తోంది. తన తండ్రి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యపై డాక్టర్ నర్రెడ్డి సునీత పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. 2019 ప్రథమార్థంలో జరిగిన ఈ దారుణ హత్యపై సునీత కుటుంబం న్యాయ పోరాటం చేస్తోంది. అయితే సొంత సోదరుడు జగన్ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో నిజానిజాలు వెలుగు చూస్తాయని, దోషులను గుర్తిస్తారని ఆమె ఆశలు పెట్టుకున్నా కారణాలు ఏవైనా అది జరగలేదు. ఇవే 2024 ఎన్నికల సమయంలో సునీత, వైఎస్ కుటుంబంలోని మరో ఆడపడుచు జగన్ సోదరి, కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిలకు ఆయుధాలుగా మారాయి. వివేక హత్యతో పాటు జగన్ సదరు నిందితులను కాపాడుతున్నారంటూ అక్కా చెల్లెళ్ళిద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. మొత్తానికి ఎక్కడికెక్కడ సెంటిమెంట్ను సృష్టించి వైసీపీ ఓటమికి కారణంగా కూడా మారారు. అయితే సర్కార్ మారింది, 8 నెలలు కూడా గడిచింది. కానీ వివేక దారుణ ఘటనలో ఎవరినైతే వారు నిందితులుగా చూపించారో సదరు నాయకుడిని అరెస్టు చేయించలేకపోతున్నారు. పైగా ఈ కేసు విషయంలో ప్రభుత్వాన్ని కూడా ముందుకు వడివడిగా నడిపించే విషయంపై